మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ సినిమాని చాలామంది చాలా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి మూవీ వార్ 2. హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కేఆర్ అద్వానీ ప్రధాన పాత్రలు నటించినటువంటి సినిమా ఇవాళ రిలీజ్ అయింది. మరి ఎలా ఉందనే చూద్దాం. యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో భాగంగా వచ్చినటువంటి సినిమా వార్ 2. అంతకుముందు వాళ్ళు తీసినటువంటి ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, పఠాన్, వార్ ఇలాంటి సినిమాలన్నీ కూడా ఒక స్పై ఏజెంట్ల నేపథ్యంలో వచ్చినటువంటి సినిమాలు. ఇది కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ రూపొందించినటువంటి సినిమా. ఇందులో కబీర్ అనే ఒక మాజీ రా ఏజెంట్ రాకు వ్యతిరేకంగా చాలా పనులు చేస్తూ ఉంటాడు. అతన్ని పట్టుకొని చంపేయాలనేటువంటి బాధ్యత ఇదే రాలో ఉన్నటువంటి అతనికి సరి సమానమైనటువంటి వ్యక్తిగా భావించేటువంటి విక్రమ్కి అప్పచెప్తారు. ఆ విక్రమ్ ఈ కబీర్ని వెతుక్కుంటూ వెళ్తున్న క్రమంలో కబీర్ ఎందుకు రాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, అతని వెనక ఉన్నటువంటి మోటో ఏంటి, కబీర్ని హైర్ చేసుకున్నటువంటి కలి అనే సంస్థని ఎవరు నడిపిస్తున్నారు, ఆ కలి అనే సంస్థ భారతదేశాన్ని ఎలా విధ్వంసం చేయాలనుకుంటుంది, లేదా భారతదేశాన్ని ఎలా తమ గుప్పిట్లో నిలబెట్టుకోవాలనుకుంటుంది, అసలు వాళ్ళ మోటో ఏంటి, ఇక్కడ కబీర్ని విక్రమ్ పట్టుకున్నాడా లేదా, వీళ్ళ మధ్యలో ఏదైతే కావ్య క్యారెక్టర్ ఏదో ఆవిడ క్యారెక్టర్ ఏంటి, వీళ్ళ మధ్య ఈ ముగ్గురు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటనేది సింపుల్గా కథ ఇది. అంటే ఇలాంటి కథలో మనం ఎక్కువగా రివీల్ చేయడానికి కనిపించదు. మామూలుగా స్పై కథ అనగానే మన భారతదేశం మీద ఎవరో ఒకరు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ దాడిని తిప్పికొట్టే క్రమంలో మన ఏజెంట్లు వెళ్తారు. ఆ క్రమంలో వచ్చేటువంటి ఒక సాహసాలు, విన్యాసాలు, ఒక ఎత్తుకు పై ఎత్తులు, బ్రెయిన్ వాడటం, ఇలాంటి మనం చేజింగ్లు ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఈ సినిమాలో కూడా అవి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. సినిమా స్టార్ట్ అయినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎన్టీఆర్ ఎంట్రీ కనిపిస్తూ ఉంది. చాలా వరకు తెలుగులో ఈ సినిమా చూసే వాళ్ళంతా ఎన్టీఆర్ కోసం చూస్తారు కాబట్టి ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో కనిపిస్తారని ఒక రూమర్ అయితే ఉందో అది రూమర్ అది కరెక్ట్ కాదు. హాఫ్ అన్ అవర్ తర్వాత అది కూడా కరెక్ట్గా బిల్డ్ అయ్యేటువంటి స్టోరీ బిల్డ్ అయ్యే టైంలో అతని ఎంట్రీ గ్రాండ్గా కనిపిస్తుంది మనకు. ఒక రకంగా కంపేర్ చేసుకుంటే కనుక కంపేర్ చేయకూడదు. హృతిక్ రోషన్ ఎంట్రీతో కంపేర్ చేస్తే ఎన్టీఆర్ ఎంట్రీ ఇంకొంచెం గ్రాండ్గా ప్లాన్ చేశారు. అతనికి ఇచ్చినటువంటి బిల్డప్ కానీ, ఆ క్యారెక్టర్కి ఇచ్చినటువంటి బిల్డప్ కానీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇటు హృతిక్ రోషన్ క్యారెక్టర్ని బిల్డ్ చేసిన విధానం, అతను ఫస్ట్ వార్లో ఉన్నప్పుడు వార్ నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత తన ఫ్రెండ్ చనిపోయిన కారణంగా బయటికి వెళ్ళిపోవడము, అక్కడ నుంచి అతను ఎందుకు బయటికి వెళ్ళిపోయాడని దానికి ఈ పార్ట్లో రివీల్ చేయడము, అతను ఒక చాలా పెద్ద ఈ విధ్వంసానికి పాల్పడబోతున్నటువంటి కలి అనే ఆర్గనైజేషన్ కోసం కబీర్ పనిచేస్తున్నాడని తెలిసినప్పుడు ఆడియన్స్లో ఒక డిఫరెంట్ మైండ్ సెట్ కనిపిస్తుంది. ఆ మైండ్ సెట్ నుంచి రివీల్ చేస్తూ డిఫరెంట్గా ఒక ఇంటర్వెల్ బ్యాంక్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఇంటర్వెల్ బ్యాంక్ కనిపిస్తుంది మనకు. ఆ క్రమంలో వచ్చేటువంటి యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సీక్వెన్స్ కావచ్చు, దానికంటే ముందు వచ్చినటువంటి పాట కావచ్చు, ఇవన్నీ ఫ్యాన్స్కి కొంచెం ఐఫిష్ లాగా కనిపించేటువంటి అంశాలు. ఆ ఇంటర్వెల్ బ్యాంక్లో ఇచ్చినటువంటి ట్విస్ట్ నిజంగా అన్ఎక్స్పెక్టెడ్. అలాంటి ట్విస్ట్ తర్వాత ఏం జరుగుతుంది, ఒక ఇద్దరి మధ్య మ్యాన్ టు మ్యాన్ అనే వార్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అంటే దేశం కోసం పనిచేసేటువంటి ఒక ఇద్దరు సోల్జర్స్, వాళ్ళిద్దరి మధ్య ఒక వార్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది ఈ సెకండ్ హాఫ్లో మనకు కనిపించే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. చూసుకుంటే ఇది టెంప్లెట్లోనే కనిపించేటువంటి సినిమా. అంటే ఈ స్పై ఏజెంట్ల సినిమా ఏదైతే ఉందో దాని ఆ టెంప్లెట్లోనే స్టార్ట్ అయ్యి ఆ టెంప్లెట్లోనే ఎండ్ అవడానికి వచ్చినప్పటికీ కూడా దానికంటే ఎక్కువగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని ఎలివేట్ చేసేయడానికి ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయడము, వాళ్ళిద్దరి ఇమేజ్ని బ్యాలెన్స్ చేయడం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఆ కారణంగా మనకి స్పై మూవీస్ గతంలో వచ్చినటువంటి స్పై మూవీస్తో కంపేర్ చేస్తే ఆ స్పైసీ తగ్గినట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనకు. కేవలం హీరోల ఇమేజ్లు, వాళ్ళ క్యారెక్టరైజేషన్ని బిల్డ్ చేయడం, వాళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ లాగా క్రియేట్ చేయడము, ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేయడము, అది చాలా లాగినట్టుగా కనిపించడము సెకండ్ హాఫ్లో మనకు కనిపించేటువంటి కొంచెం ఇబ్బందికరమైన అంశాలు. బట్ చూస్తున్నంతసేపు మాత్రం వెరీ ఎంగేజింగ్గా ఉంటుంది. విజువల్స్ కానీ, సాంగ్స్ కానీ, ఇవన్నీ సాంగ్స్ కొంచెం తెలుగులో సలాం అనాలనే పాట బాగున్నప్పుడు కూడా మిగతా రెండో పాట వచ్చేసి తెలుగులో పెద్దగా కనెక్ట్ అయ్యేలాగా ఉండదు. మ్యూజిక్ కూడా సోసోగా అనిపిస్తుంది ఆ పాటకి. ఈ ఇద్దరు హీరోల మధ్య ఉన్నటువంటి వార్ని హైలైట్ చేస్తూ వాళ్ళిద్దరి మధ్య అసలు మనకి ట్రైలర్లో చూసినప్పుడు హృతిక్ రోషన్ నెగిటివ్ క్యారెక్టర్లా కనిపిస్తాడు, సినిమాలో చూసినప్పుడు ఇంకో క్యారెక్టర్ నెగిటివ్ కనిపిస్తుంది. అసలు నెగిటివ్ క్యారెక్టర్ ఎవరు, ఎందుకు వాళ్ళు నెగిటివ్ అయ్యారనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపిస్తుంది. దీనికోసం వచ్చినటువంటి ఒక చైల్డ్ ఎపిసోడ్ కొంచెం సిల్లీగా అనిపిస్తుంది. అంటే మోస్ట్లీ ఇలాంటి చైల్డ్ ఎపిసోడ్స్ ఇండియన్ సినిమాలో చాలా వచ్చాయి, అంచేత కొంచెం అవుట్డేటెడ్ లాగా అనిపిస్తుంది. మరీ అంత లాగాల్సిన అవసరం లేదేమో అని కూడా కొంత అనిపిస్తుంది. సో ఆ చైల్డ్ ఎపిసోడ్ ఎంత మైనస్ అయిందో ఈ రెండు క్యారెక్టర్లు బిల్డ్ అవడానికి అంతే ప్లస్ కూడా అవడం వల్ల కొంచెం దాన్ని మనం ఎక్స్క్యూజ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక ఇద్దరు ఇండియన్ రా ఏజెంట్స్ మధ్య జరిగేటువంటి వార్, వీళ్ళిద్దరు వార్ నుంచి దాటుకొని దేశాన్ని కాపాడే క్రమంలో కలి అనే ఒక సంస్థను అంతం చేయడం. కలి లాంటి సంస్థలు భారతదేశం వెలుపల చాలా ఉన్నాయి. వేరు దేశాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అధికారుల్ని లేదా పవర్ని తమ చేతుల్లోకి తీసుకొని వాళ్ళు చెప్పినట్టుగా ఆడించడం. ఇందుకోసం టెర్రరిస్టులు అవ్వటం అవసరం లేదు, ఇండియన్ పొలిటీషియన్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడం, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్లా కనిపిస్తుంది. నిజంగా ఇండియాలో జరిగలేదు, వేరే దేశాల్లో ఒక అప్కమింగ్ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో రాజకీయ పరిస్థితులు, ఇతర దేశాల యొక్క కొంతమంది బిజినెస్ మెన్ వీళ్ళందరూ ఎలా ఆపరేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎలా కమాండ్ చేస్తారు అనే కాన్సెప్ట్ కొంచెం బాగుంది. దాన్ని ఇంకొంత ఎలాబరేట్ చేసుకొని ఈ ఇద్దరు ఏజెంట్లకు దాని మీద ఫోకస్ చేసేలాగా ఉంటే ఇంకెంత బెటర్గా ఉండేదేమో అనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వార్ ఇది. ఆ వార్ నిజంగా ఎట్లా ఎండ్ అయింది, పాజిటివ్ నోట్లో ఎండ్ అయిందా, నెగిటివ్ నోట్లో ఎండ్ అయింది అనేది సినిమాలో చూస్తే మనకు తెలుస్తుంది. సో కంటెంట్ పరంగా చూసుకున్నప్పుడు ఇలాగా కనిపిస్తుంది మనకి. అంటే మన ఇందులో చాలా ట్విస్టులు, ముందు నుంచి వాళ్ళు చెప్పినట్టుగా
చెప్పినట్టుగా చాలా ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టులు రివీల్ చేయడానికి లేదు. సినిమాలో చూస్తే మనకు తెలుస్తా ఉంది. సో పర్ఫార్మెన్స్‌ల పరంగా చూసుకుంటే ఎన్టీఆర్, విక్రమ్, రఘు అనే 2 డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతనికి అలవాటైనటువంటి క్యారెక్టరేషన్ కాకపోయినప్పుడు కూడా అందులోకి వెళ్ళడానికి ఒక రా ఏజెంట్ ఈ తరహా క్యారెక్టర్ చేయడం ఎన్టీఆర్ ఫస్ట్ టైం. ఇంతకుముందు 'శక్తి' అనే సినిమాలో చేశాడులే కానీ అది రా ఏజెంట్ అనలేము. ఒక అందులో కమాండోలా కనిపిస్తాడు మనకు. ఇప్పుడు ఇందులో రా ఏజెంట్‌కి ఒక ఫస్ట్ టైం అతని క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోవడం, ఆ క్యారెక్టర్‌ని తను అడాప్ట్ చేసుకున్న విధానం చాలా బాగుంది. అట్లాగే హృతిక్ రోషన్ ఆయనకి చాలా అలవాటైనటువంటి పాత్ర ఇది. ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అతని పర్ఫార్మెన్స్ కానీ, వీళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు కానీ, టగ్ ఆఫ్ వార్ కానీ, ఎమోషనల్ కంటెంట్ కానీ వీళ్ళిద్దరూ అద్భుతంగా బ్యాలెన్స్డ్‌గా పర్ఫెక్ట్‌గా పర్ఫార్మ్ చేశారు. ఈ సినిమాకి వీళ్ళిద్దరి నటన ఒక హైలైట్ అయితే కియారా అద్వానీ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగా అనుకోవచ్చు మనం. తను ఒక పైలట్ లాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్ లాగా ఉంటుంది తను. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్‌కి సంబంధించినటువంటి ఒక ఎమోషనల్ దానికి సంబంధించి తను మళ్ళీ రా ఏజెంట్‌లో రా టీమ్‌లో జాయిన్ అవ్వడం, వీళ్ళిద్దరితో కలిసి తను పనిచేయడం, తన పాత్ర బాగుంది. తను కరెక్ట్ దాని క్యారెక్టర్ ఫిట్ అయ్యేలాగా తను మలుచుకుంది. సో మిగతా పాత్రలో మనకి అశుతోష్ రాణా చాలా మంచి క్యారెక్టర్ అయింది. ఫస్ట్ వార్లో చూసినప్పుడు మంచి క్యారెక్టర్ చూసాం. ఇందులో కూడా ఒక మంచి క్యారెక్టర్తో ఆయన క్యారెక్టర్ ఎండ్ అవుతుంది. అలాగే అనిల్ కపూర్ని నెగటివ్గా ప్రజెంట్ చేసి ఆ తర్వాత పాజిటివ్గా ఎండ్ చేయడం అనేది చాలా బాగుంది. అనిల్ కపూర్ ఇలాంటి పాత్రలు చాలా అట్లా కొట్టిన పిన్లాగా చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. మిగతా పాత్రలో పెద్దగా గుర్తుపెట్టుకోదగ్గ క్యారెక్టర్లు అంటే పెద్దగా ఏం కనిపించవు మనకు. మేజర్గా ఈ 2 క్యారెక్టర్ల మీదనే నెక్స్ట్ కావ్య పాత్ర మీద సినిమా ఫోకస్ అయి ఉంటుంది. సో ఇది టెక్నికల్గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కాకపోతే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా దీన్ని మ్యాచ్ చేసే టైంలో కొంచెం ఇబ్బంది పడ్డట్టు కనిపిస్తుంది. కొంచెం విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఇక్కడ కొంచెం దొరికిపోతారు వీళ్ళు. చాలా సన్నివేశాలు ఇవి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అన్న సంగతి మనకు తెలిసిపోతూ ఉంటుంది. మ్యూజిక్ జస్ట్ ఓకే, ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. ఇలాంటి సినిమాలకి కొంచెం టెంప్లెట్ మ్యూజిక్ లాగా ఉంటే ఇంకా బాగుండేది. అది మొదటి నుంచి వీళ్ళు మెయింటైన్ చేయట్లేదు. 5 అవర్స్ సినిమా కాబట్టి ఆ కైండ్ ఆఫ్ జేమ్స్ బాండ్ తరహా మ్యూజిక్ ఏదైనా బాగుంటే ఎలివేషన్ కోసం బాగుండేది. వీళ్ళిద్దరు క్యారెక్టర్ ఎలివేట్ చేస్తున్నప్పుడు కూడా పెద్దగా మ్యూజిక్ భారీగా సపోర్ట్ చేసింది అనేది చెప్పలేం. బట్ అలాగని బాగాలేదని కూడా చెప్పాలి. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే చాలా కొంతవరకు ట్రిమ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఈ క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేయడం కోసం చాలా లెంతీగా సినిమా ఉంచారు. ఇప్పటిదాకా వచ్చినటువంటి ఈ ఫ్రాంచైజీ సినిమాలో ఇదే ఎక్కువ లెంత్ ఉన్నటువంటి సినిమా. సో ఇది ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచెస్ట్గా ఉన్నాయి. యశ్రాజ్ ఫిల్మ్స్ అంటే అందరికీ తెలిసింది. అది వాళ్ళు ఖర్చుకి ఏమాత్రం వెనకాడరు. ఆ ఖర్చు అంతా తెర మీద మనకు కనిపిస్తుంది. దర్శకుడుగా అయాన్ ముఖర్జీ కంటెంట్ మీద కంటే కూడా హీరోల క్యారెక్టరైజేషను వాళ్ళ ఇమేజ్లను బిల్డ్ చేయడానికి వాళ్ళ ఇమేజ్ల మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఆ కారణంగా కొంత కంటెంట్ మనకు మైనస్ లాగా అనిపిస్తుంది. సో ఫైనల్గా ఓవరాల్గా చూసుకుంటే వార్ 2 వాచబుల్ మూవీ.